హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. ఈ రోజు మనం క్లాసిఫికేషన్ కి సంబంధించి ఏదైతే నెంబర్ క్లాసిఫికేషన్ అనేది ఉందో దీని గురించి మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుందమ్మా. ప్రీవియస్ క్లాసెస్ లో మనం వర్డ్ క్లాసిఫికేషన్ లో మనం ఆడ్ మీన్ అవుట్ ని ఫైండ్ అవుట్ చేయడం ఎలా ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ ఇయర్స్ లో మనకు వచ్చిన ఆర్ఎంఎస్ అలా సైనిక్ స్కూల్ కి సంబంధించి ఎటువంటి బిట్స్ వచ్చాయి అవి కూడా మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ రోజు క్లాస్ లో మనం ఏంటంటే నెంబర్ కి సంబంధించిన ఏదైతే నెంబర్ క్లాసిఫికేషన్ లో మనం ఆడ్ మీన్ అవుట్ ని ఫైండ్ అవుట్ చేయడం ఎలా ఏంటి అనేది క్లియర్ గా తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మ్యాథ్స్ కి సంబంధించిన మినిమం బేసిక్స్ అనేవి వచ్చి ఉండాలమ్మా. అసలు ఏంటి మినిమం బేసిక్స్ అనేవి అంటే 4 ఫండమెంటల్ ఆపరేషన్స్, ప్లస్ చేయటం, మైనస్ చేయటం, డివిజన్ చేయడం, అలాగే మల్టిప్లై చేయడం అనేది రావాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ మీద మనకి మినిమం బేసిక్స్ అనేవి ఐడియా ఉండాలి. అలాగే స్క్వేర్స్, క్యూబ్స్ వీటి మీద మనకి అవగాహన అనేది ఉండాలి. అండ్ డివిజిబిలిటీ రూల్స్ మీద అవగాహన అనేది ఉండాలి. అంటే మనం ఏదైతే బేసిక్స్ అనేవి చెప్పుకున్నామో ఫ్రాక్షన్స్ వరకు మనం ఏదైతే ఫస్ట్ 4 లెసన్స్ అనేవి మ్యాథ్స్ లో చెప్పుకోవడం అయితే జరిగిందో ఆ 4 లెసన్స్ మీద మనకి మంచిగా పట్టు అనేది ఉండాలి. ఏమిటి ఆ లెసన్స్? మనకి నెంబర్ సిస్టమ్ మీద ఉండాలి, అట్ దట్ సేమ్ టైం మనకి 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ మీద ఉండాలి, అండ్ నెక్స్ట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ మీద ఉండాలి, ఫ్రాక్షన్స్ మీద ఉండాలి. ఈ 4 లెసన్స్ మనకి బాగా వచ్చు, నేను బాగా ప్రాక్టీస్ చేశాను, ఎటువంటి సమ్ ఇచ్చినా చేసేయగలుగుతాను అన్నట్లయితే ఆడ్ మీన్ అవుట్ లో మనకి ఎలాంటి నెంబర్ మీద సమ్ ఇచ్చినా సరే మనకి చాలా ఈజీగా మనం ఆన్సర్ అనేది చేయగలుగుతాం. ఓకేనా? ఈ రోజు క్లాస్ లో మనకి కొన్ని మోడల్ సమ్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ 18, ఆప్షన్ బి 24, ఆప్షన్ సి 25 అండ్ ఆప్షన్ డి 15 అనేది ఇవ్వటం అయితే జరిగింది. ఓకేనా? జాగ్రత్తగా చూసినట్లయితే మనకి నెంబర్స్ అనేవి ఇవ్వటం అయితే జరిగింది. నెంబర్స్ కూడా మనకి బిలో 25 లోపే మనకి నెంబర్స్ అనేవి ఇచ్చేసారు. బిలో 25 లోపే మనకి నెంబర్స్ ఇచ్చారంటే 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మనకి మినిమం ఐడియా ఉన్నట్లయితే మనం ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతాం. అందులో కూడా మనకి టేబుల్స్ మీద మినిమం మనకి అవగాహన ఉన్నట్లయితే చేసేస్తాం అనమాట, ఎందుకంటే చిన్న సమ్ ఇది. ఓకేనా? ఒకసారి మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ 18 కానీ 24 కానీ అండ్ 15 కానీ ఈ 3 కూడా మనకి థర్డ్ టేబుల్లో మనకు ఉంటాయి. ఓకేనా? ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే 6 into 3. ఓకేనా? 6 3s ఎంతమ్మా? 18. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 8 into 3, 8 3s అమ్మా 24. ఓకేనా? క్లియర్ గా అర్థమవుతుందా? నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 15, 5 into 3 అంటే థర్డ్ టేబుల్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ ఏ అనేది ఉంది, అండ్ ఆప్షన్ బి అనేది ఉంది, అండ్ ఆప్షన్ డి అనేది ఉంది. బట్ థర్డ్ టేబుల్లో 25 ఉంటుందా? ఉండదు. ఓకేనా? 25 అనేది థర్డ్ టేబుల్ అనేది ఉండదు కాబట్టి ఇప్పుడు మనకి డిఫరెంట్ గా ఉన్నది ఏంటి? 25 అనేది డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఈ విధంగా మనకి ఏంటంటే మినిమం మ్యాథ్స్ మీద మనకి బేసిక్స్ ఉన్నట్లయితే చాలా ఈజీగా చేయగలుగుతాం ఏదైతే నెంబర్ క్లాసిఫికేషన్ అనేది ఉందో నెంబర్ క్లాసిఫికేషన్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి, సెకండ్ వన్. ఇక్కడ మనకి ఒకసారి చూడండి, ఆప్షన్ ఏ 15 68. ఓకేనా? ఆప్షన్ బి 26 28 ఇవ్వడం జరిగింది, ఆప్షన్ సి 14 32 ఇవ్వడం జరిగింది, అండ్ ఆప్షన్ డి 25 14 అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెంబర్స్ అనేవి అన్ని కూడా 1000 ప్లస్ ఉన్నాయి, 1000 2000 ప్లస్ ఉన్నాయి. ఇప్పుడు మనం 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ లో మనం చూసుకున్నట్లయితే కాలిక్యులేషన్స్ చేసుకోవాలనుకున్నట్లయితే చాలా పెద్దదైపోతుంది, ఇప్పట్లో మనకి తెలియదు కాదనమాట. అప్పుడు మనకి రావాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకున్నామా, ఆడ్ మీన్ అవుట్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే నెంబర్ మీద ఏదో చిన్న లాజిక్ ఉంటుందో లాజిక్ ని పట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది, పెద్ద కాలిక్యులేషన్స్ ఏమి ఉండవు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నెంబర్స్ అనేవి ఉన్నాయి, అంటే ఏదైనా డివిజన్ ని మనం బేస్ చేసుకుని చెప్పొచ్చు, లేదా క్యూబ్స్, స్క్వేర్స్ వీటి మీద మనం వెళ్ళొచ్చు అనమాట. మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే డివిజిబిలిటీ రూల్స్ అనేది ఇక్కడ మనకి అప్లికేబుల్ అవుతుంది. ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే డివిజిబిలిటీ రూల్ లో మనకి ఫోర్త్ డివిజిబిలిటీ రూల్ అనేది ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఫోర్త్ డివిజిబిలిటీ రూల్ అనేది ఏంటి? మనకి ఫోర్త్ డివిజిబిలిటీ రూల్ ఏదైతే లాస్ట్ 2 నెంబర్స్ అనేవి ఉన్నాయో 2 నెంబర్స్ అనేవి
సో మనకి 4 తో డివిజిబుల్ అయిపోయినట్లయితే టోటల్ నెంబర్ అంతా కూడా డివిజిబుల్ అయిపోతుంది అని చెప్పేసి మనం నెంబర్ సిస్టమ్ లో డివిజిబిలిటీ రూల్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరిగింది, రైట్? మీకు అందరికీ గుర్తుంది కదమ్మా ఇది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే లాస్ట్ 2 నెంబర్స్ చూడండి, ఇక్కడ 68 ఉంది, ఇక్కడ 28 ఉంది, ఇక్కడ 32 ఉంది, ఇక్కడ 14 ఉంది. ఇందులో మనకి ఏ నెంబర్స్ మనకి సో 4 తో డివిజిబుల్ అవుతాయి? ఒకసారి జాగ్రత్తగా 68 చూసుకున్నట్లయితే సో 4 17s రైట్, 4 17s మనకి అయిపోతుందా? సో 68 అంటే ఇది మనకి 4 తో డివిజిబుల్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ 28 చూడండి, 28 చూసుకున్నట్లయితే ఎన్ని టైమ్స్ మనకి పోతుంది? 4 తో 7 టైమ్స్ పోతుంది, అంటే ఇది కూడా మనకి 4 తో డివిజిబుల్ అవుతుంది టోటల్ నెంబర్. అండ్ ఇక్కడ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే 32 అండ్ 14 ఈ రెండిట్లో చూసుకున్నట్లయితే 32 అనేది మనకి 4 తో డివిజిబుల్ అయిపోతుంది. ఎన్ని టైమ్స్ మనకి అయిపోతుంది? సో 8 టైమ్స్ మనకి అయిపోతుంది. ఇది కూడా మనకి సో 4th డివిజిబుల్ తో మనకి చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి ఈ 3 కూడా మనకి ఏంటంటే 4 తో మనకి డివిజిబుల్ అయిపోతాయి. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 4 తో 2514 ఈ నెంబర్ లో 14 అనేది ఏ ఉందో సో ఇది మనకి 4 తో డివిజిబుల్ అవ్వదు, బికాజ్ ఇది టోటల్ నెంబర్ కూడా మనకి 4 తో డివిజిబుల్ అవ్వదు. ఒకవేళ మనం డివిజన్ చేద్దాం చూసినా సరే లాస్ట్ లో మనం చూసుకున్నట్లయితే శాసనం 2 అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఈ నెంబర్ అనేది 4 తో డివిజిబుల్ అవ్వట్లేదు, ఇది మనకి డిఫరెంట్ గా ఉంది కాబట్టి సో ఆన్సర్ మనకి ఆప్షన్ డి 2514 అనేది అవుతుంది అనమాట. సో క్లియర్ గా అర్థమైంది కదమ్మా. ఈ విధంగా చిన్న ట్రిక్స్ అనే మనకి తెలిసినట్లయితే ఫస్ట్ ఏవైతే 4 లెసన్స్ లో మనం సో చెప్పుకున్న మ్యాథ్స్ ఏదైతే ఉందో ఆ మ్యాథ్స్ లో చిన్న బేసిక్స్ అనే మనకి ఐడియా ఉన్నట్లయితే చాలా ఈజీగా మనం చేసేయగలుగుతాం. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో థర్డ్ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ 93 and option B 79 and option C 97, option D 89 అనేది మనకి ఇవ్వటం జరిగింది, రైట్? ఒక్కసారి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అందరికీ కూడా చాలా క్లియర్ గా చెప్పాను. సో అప్పుడు ఏం చెప్పాను మీకు, మినిమం 100 వరకు ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ అనేవి నేర్చుకోండమ్మా, చాలా ఇంపార్టెంట్ ఇవి. తర్వాత రోజుల్లో మీకు చాలా ఉపయోగపడతాయి, వస్తాయని చెప్పడం జరిగింది. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇందులో మనకి ఒక 93 తప్ప, ఓకేనా? సో ఒక 93 తప్ప రిమైనింగ్ 79, 97, 89 ఈ 3 కూడా ఏమవుతాయమ్మా మనకి సో ప్రైమ్ నెంబర్స్ అనేవి అవుతాయి. సో ప్రైమ్ నెంబర్స్ అనేవి అవుతాయి. సో 93 అనేది మనకి ప్రైమ్ నెంబర్ అనేది అవ్వదు. సో దట్ ఇక్కడ మనకి డిఫరెంట్ గా ఉన్న నెంబర్ ఏమవుతుందమ్మా సో 93 అనేది డిఫరెంట్ గా ఉంది కాబట్టి సో ఆన్సర్ అనేది మనకి ఏమవుతుంది, ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్ అనేది అవ్వటం జరుగుతుంది. సో క్లియర్ గా మనకి అర్థమైందా? అందుకోసం ఆ రోజు మీకు చెప్పడం జరిగింది, ప్రైమ్ నెంబర్స్ అనేవి బాగా నేర్చుకోండి, ఆడ్ నెంబర్స్ బాగా నేర్చుకోండి, అలాగే ఈవెన్ నెంబర్స్ ఏవైతే ఉన్నా బాగా నేర్చుకోండి. 100 వరకు ఖచ్చితంగా రావాలి, అలాగే స్క్వేర్స్, క్యూబ్స్ సో మినిమం 100 వరకు నేర్చుకోగలమ్మా. నేర్చుకున్నట్లయితే మనకి చాలా హెల్ప్ అవుతుందని చెప్పడం అయితే జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు మనకి సో 4th వన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఆప్షన్ ఏ మనం చూసుకున్నట్లయితే 343, ఆప్షన్ బి మనం చూసుకున్నట్లయితే 125 అండ్ ఆప్షన్ సి చూసుకున్నట్లయితే 215 అండ్ ఆప్షన్ డి చూసుకున్నట్లయితే 216 అనేది ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం సో ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ నేర్చుకోండి. వాటితో పాటు ఇంకేం నేర్చుకోమని మనం స్క్వేర్స్, క్యూబ్స్ కూడా మనకి 100 వరకు నేర్చుకున్నామా, మనకి చాలా హెల్ప్ అవుతుందని చెప్పడం జరిగింది. మినిమం 50 వరకైనా నేర్చుకోండి అని ఆ రోజు చెప్పడం జరిగింది అనమాట. సో అవి మనం నేర్చుకున్నట్లయితే ఇటువంటి సమ్స్ అన్ని చాలా ఈజీగా మనం చేయగలుగుతాం. ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే 343 సో క్యూబ్స్ లో మనం చూద్దాం. ఈ నెంబర్స్ అన్ని కూడా మనకి క్యూబ్స్ లో ఉన్నాయి. సో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ 7 క్యూబ్. 7 క్యూబ్ అంటే ఏంటమ్మా, 7 ని 3 టైమ్స్ మనం మల్టిప్లై చేయాలి. 7 into 7 into 7 ఓకేనా? సో మల్టిప్లై చేస్తే 7 క్యూబ్. 7 క్యూబ్ వాల్యూ అంతా 343 అనేది మనకి రావటం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ బి చూసుకున్నట్లయితే మనకి 5 క్యూబ్ అనమాట. ఓకేనా? సో 5 into 5 into 5 ఓకేనా? 3 సార్లు మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే 125 వస్తుంది. నెంబర్ సిస్టమ్ లో మీకు చెప్పడం అయితే జరిగింది. ఓకేనా? అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే 513 అండ్ 216 రెండు ఉన్నాయి. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే 216 మనం చూసుకున్నట్లయితే 6 క్యూబ్ అనమాట. ఓకేనా? 6 into 6 into 6
ఈ మూడు కూడా మనకి క్యూబ్స్ లో తేలిపోతున్నాయి. సో 512 అనేది ఏది ఉందో 512 అనేది మనకి క్యూబ్స్ లో రాదు. సో అందుకోసం మనకి ఏంటంటే ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఈ ప్లేస్ లో మనకి 512 ఇచ్చినట్లయితే మనకి క్యూబ్స్ లో తేలిపోతుంది. అంటే 8 క్యూబ్ వాల్యూ ఎంతమ్మా? సో 512. సో 512 అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? 513 ఇచ్చాడు. సో 513 ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్. ఇదే మనకి డిఫరెంట్ గా ఉంది. సో ఆప్షన్ సి అనేది మనకి ఏమవుతుందమ్మా? ఆన్సర్ అనేది అవుతుంది. సో క్లియర్ గా అర్థమైందా? సో ఈ విధంగా మనకి ఏంటంటే నెంబర్ క్లాసిఫికేషన్ లో మనకి ఆడ్ మెన్ అవుట్ అనేది ఫైండ్ అవుట్ చేయమనేటప్పుడు ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైతే మ్యాథ్స్ ఉందో మ్యాథ్స్ బేసిక్స్ అనేవి బాగా వచ్చినట్లయితే చాలా ఈజీగా మనం చేయగలుగుతాం. ఓకేనా స్టూడెంట్స్? ఇది మనకి నెంబర్ క్లాసిఫికేషన్ కి సంబంధించమ్మా. సో నెక్స్ట్ క్లాస్ లో మరికొన్ని ఎగ్జాంపుల్ సమ్స్ ఏవైతే ఉన్నాయో సమ్స్ అనేవి తీసుకొని మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో తర్వాత క్లాస్ లో మళ్ళీ మనం కలుద్దాం. ఓకే, అప్పటి వరకు అందరికీ బాయ్.